విశాఖపట్నం జిల్లా మరోసారి పొలిటికల్ సర్కిల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో విశాఖ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్సాని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో అప్రమత్తమైన కూటమి నేతలు అక్కడ వైసీపీ అడ్రస్ గల్లంతు చేయడానికి పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో అక్కడ పొలిటికల్ ఫైట్ బొత్స వర్సెస్ ఎంపీలు సీఎం రమేష్, భరత్ అన్నట్లుగా తయారైంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట కింద ఎమ్మెల్సీ సీటుకు ఉప ఎన్నిక ఆగస్టు 30న జరగనుంది. వైసీపీ చాలా వ్యూహాత్మకంగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించింది. మొత్తం 830 ఓట్లున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీకి 615 ఓట్లు, టీడీపీ కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 400 దాకా ఉన్నప్పటికీ ఇంకా అభ్యర్థిని ప్రకటించని కూటమి నేతలు మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి సీనియర్ నేత ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పట్టున్న బొత్స సత్యనారాయణ బరిలోకి దిగడంతో ఆయన తనదైన వ్యూహాలతో పార్టీ నేతల్ని కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. మరోవైపు కూటమిలో చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లాకు ఏకైక మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నారు. ఆమె మీదనే ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత పడే పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరుణంలో వైసీపీ బొత్స లాంటి సీనియర్ని అభ్యర్థిగా ప్రకటించి మంత్రికి పెద్ద సవాలే విసిరింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెర వెనుక మంత్రాంగం మొదలుపెట్టి సడన్ గా ఫోకస్ లోకి వచ్చారు. నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడైన భరత్ ఎంపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీపై 5 లక్షల పైచిలుకు మెజారిటీతో భరత్ రికార్డు విజయం సాధించారు. విశాఖలో లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక సంస్థల్లో వైసీపీ పాలక వర్గాలే ఉన్నాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లతో సహా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలో వైసీపీ వారే మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. లోకల్ బాడీస్లో అంత బలమున్నా ఎక్కడా వైసీపీ నేతలు భరత్ హవాను తట్టుకోలేకపోయారు. ఝాన్సీ విజయం కోసం బొత్స చీపురుపల్లి నుంచి విశాఖకు షట్లింగ్ చేసి వ్యూహాలు పన్నినా ప్రయోజనం లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్ను అడ్డం పెట్టుకుని స్థానిక సంస్థల్ని కైవసం చేసుకున్న వైసీపీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో భరత్ విజయం స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఇప్పుడు వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని టీడీపీ వైపు తిప్పుకోవడానికి భరత్ టీం యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిందట. మరోవైపు బొత్సాకి చెక్ పెట్టడానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రంగంలోకి దిగారట. ఆయన ఎన్నికలకు స్వల్పకాలం ముందు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన అందరినీ కలుపుకుని దాదాపు 3 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఇదే మొదటిసారైనా అంగబలం, అర్ధబలంతో పాటు ధీటైన వ్యూహాలు రూపొందించడంలో దిట్టగా ఆయనకు పేరుంది. గతంలో కూడా కడప జిల్లాలో స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు వైసీపీకి మెజారిటీ ఉన్నా సీఎం రమేష్ చక్రం తిప్పి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించుకోగలిగారు. జగన్ సొంత జిల్లాలో వైసీపీకి షాక్ ఇచ్చి తన స్ట్రాటజీలు ఎలా ఉంటాయో నిరూపించుకున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం రమేష్ రంగంలోకి దిగడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం రమేష్ బీజేపీ ఎంపీ అయినా టీడీపీతో, చంద్రబాబుతో ఆయనకున్న అనుబంధం అందరికీ తెలిసిందే. తన ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రమేష్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అనుచరుల దాడికి గురయ్యారు. అప్పుడే ఆయన వైసీపీని భూస్థాపితం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ కసితో ఉన్న ఆయన చొరవ తీసుకుని అనకాపల్లిలో తాజాగా ఒక మీటింగ్ నిర్వహించారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి 4 జాబితాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించినట్లు తెలిసింది.
చంద్రబాబు ఏ పేరు ఆమోదించినా వారిని గెలిపించుకుందామని రమేష్ అంటున్నారట. సీఎం రమేష్ నిర్వహించిన ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అంతా హాజరయ్యారంటున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రమేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు కూడా 2 ఎంపీలపైనే భారం పెట్టినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలో కూటమి అభ్యర్థి ప్రకటన అతి త్వరలోనే ఉంటుందంటున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు. అదీ కాక జగన్ ప్రభుత్వంలో లోకల్ బాడీస్ కి నిధులివ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తి నాయకుల్లో ఉంది. మరోవైపు విజయనగరం జిల్లాకు చెందిన బొత్సాని విశాఖలో బరిలో దింపడంపై జిల్లా వైసీపీ ముఖ్య నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. విశాఖలో నాయకులు లేనట్టు పొరుగున జిల్లా నేతలను తీసుకురావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనకాపల్లి, విశాఖ ఎంపీలు ఈ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెడుతుండడం మరింత ఆసక్తికరంగా మారింది. వైసీపీలో బొత్స అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తి ఆయనకు ఖచ్చితంగా మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ని ఈక్వేషన్ల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక నేతలు వైసీపీకి షాక్ ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మకాన్ని ఎంపీలిద్దరూ ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి.